హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే చేపల పులుసు, నెల్లూరు ఫ్రెష్లో చేపల పులుసు అయితే వండుకున్నాము. ముందు చట్టు పెట్టి నూనె పోసుకుని ఆవాలు వేసేద్దాం, తర్వాత ఎర్రగడ్డలు వేసేద్దాం, తర్వాత టమాటాలు వేసేద్దాం. ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేద్దాం. టమాటాలు కూడా బాగా వేసుకోవాలి, బాగా మెత్తబడుకోవాలి. టమాటాలు కూడా బాగా పడిపోయినాక చింతపండు పులుసు పిసికేద్దాం. చింతపండు పులుసు అంతా ఒక దానిలోకి వేసుకున్నాక మిక్సింగ్ అంతా కారం ఉప్పు పసుపు కూడా అంతా కలిపేసుకున్నాము. అంతా కలిపిన తర్వాత ఈ టమాటాలు బాగా వేగినాయండి. వేగిన తర్వాత పులుసు అయితే పోసేద్దాం. పులుసు మొత్తం పోయేసి బాగా మరగనియాలి. పులుసు అంతా మరిగిన తర్వాత ఇప్పుడైతే చేపలు వేసేద్దాం. చేపలు వేస్తున్నాను ఫ్రెండ్, చూడండి. చేపలు అయితే బాగా వేసేయాలి. చేపలు వేసి బాగా మరగించుకున్నాక ఇంకా కూర ఉడిగిపోయింది దించుకుంటామన్న ముందు ఈ మెంతుల పొడి అయితే వేసేయాలండి. మెంతుల పొడి వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా మరిగిన తర్వాత చూడండి కూర అయితే ఎట్లా చిక్కబడిపోయిందో అట్లా చిక్కబడిపోద్ది. నూనెంతా తేటంతా పైకి అయితే వచ్చేస్తుంది. అట్లా వచ్చేసినాకైతే దించేసుకోవాలి. అంతేనండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇట్లా చేసుకోవాలండి. నెల్లూరు స్పెషల్ అయితే ఇట్లా చేస్తారు. మామిడికాయ అయితే ఈ చేపల పులుసులోకి మిస్ అయిపోయింది. మామిడికాయ ఎక్కడ దొరకలేదు ఇంకైతే, అందుకనే మామిడికాయ అయితే వేయలేదు. నెల్లూరు చేపల పులుసు రెడీ. బయట అయితే వాన అయితే దిట్టంగా వాన పడుతుంది. వేడిగా చేపల పులుసు తినేస్తామండి మేమైతే. ఇంకా పెట్టుకుని ప్లేట్లోకి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. క్యారేజ్ ఇంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. మేము కూడా మంచి మంచి వీడియోలు పెడతాము. బాయ్ అండి, ఉంటాను. మీ సైడ్ అయితే ఈ చేపలు దొరుకుతాయండి, మాకైతే బాగా దొరుకుతాయి. వానాకాలం అయితే ఇంకా బాగా దొరుకుతాయండి చేపలు. ఇవి అయితే మాకు కాస్ట్ వచ్చి కేజీ 100 రూపాయలు బట్టి. మీ సైడు ఎంతో కామెంట్ చేయండి. ఈ చేపలను కూడా ఏమని పిలుస్తారో చెప్పండి. మేమైతే చిన్న పక్కిలు అంటాము, కొంతమంది ఇంకా పేర్లు ఉంటాయి కదా ఒక్కొక్క ఊర్లో. మేమైతే చిన్న పక్కిలు అయితే అంటాం. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.